ముందుగా ఆ పరలోకపు తండ్రి దేవునికి ఎంతో కృతజ్ఞత కలిగి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సంఘంలో ఉన్న సంఘ కాపురులకు, సేవకుడు సేవకురాలికి, సంఘంలో ఉన్న పెద్దలకు, విశ్వాసులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నా పట్ల, నా కుటుంబం పట్ల, ముఖ్యంగా నా కోడల పట్ల మీరందరూ ఎంతో భారం కలిగి ప్రార్థన చేశారు. దేవుడు నా కోరిక ప్రకారంగా చక్కటి సంతోషకరమైన ఆనందపడే చక్కటి ఆడపిల్లను నాకు బహుమానంగా ఇచ్చాడు. అందుని పెట్టి దేవునికి ఎంతైనా కృతజ్ఞత చెల్లించుకుంటూ మీ అందరికీ హృదయపూర్వకంగా వందనాలు చెప్పి తెలియజేసుకుంటున్నాను. అయితే ఆ రోజు జ్యోతి హాస్పిటల్కి వెళ్తుందని ఫోన్ చేసేటప్పటికి సేవకుడు నా దగ్గరే ఉన్నాడు. ఆయన ఉన్న సమయంలో ఫోన్ చేసేటప్పటికి ఆయన ఇప్పుడు హాస్పిటల్గా అని నేను కంగారు పడినట్టు ఆయన దేవుడు అద్భుతమైన ఒక వాగ్దానం ఆయన నోట పలికించాడు. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు దద్దరిల్లినను, నా కృప నీ దగ్గర నుంచి తొలగిపోదు అనే ఒక చక్కటి వాగ్దానం దేవుడు నాకు ఇచ్చాడు. నేను ఈరోజు ఆ వాగ్దానాన్ని సంఘంలో మీతో పంచుకోవడానికి దేవుడు ఆ వాగ్దానం ద్వారా మనకి ఏం చేశాడో అనే కొన్ని విషయాలు మనం ధ్యానించుకుని దేవుని స్తుతిద్దాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం, పేజీ నెంబర్ 615. పదవ వచనం చదవమ్మా. 10వ వచనం. పర్వతములు తొలగిపోయినను, మెట్టులు దద్దరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధానం విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జారిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడు మనకిచ్చిన ఈ వాగ్దానం, బైబిల్ గ్రంథంలో దేవుడు ఇచ్చిన వాగ్దానం అది ఎంతో గొప్పది. ఎందుకంటే దేవుడు ఇచ్చిన వాగ్దానం ప్రకారం మనకు అనేక విషయాల్లో మనకి తోడుగా ఉండి ఆయన వాగ్దానం, దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. ఆయన వాగ్దానం అక్షరాలుగా నెరవేర్చుకునేవాడు. అయితే దేవుని కృప అనేది ఎవరికిచ్చాడు, దేవుని కృప ఎవరికిచ్చాడు, ఎందుకు ఇచ్చాడు అనే దాని గురించి కొన్ని మాటలు మనం చూసుకుందాం. తర్వాత దేవుని కృపను బట్టి మనకు దేవుడు చేసిన మేళ్ళేంటో తెలుసుకుందాం. ముఖ్యంగా దేవుని యొక్క దేవుడి కృపను ఎవరికి ఇచ్చాడు అంటే ఆది కాండంలో నోవా కాలంలో దేవుడు ఆ నోవాకు ఇచ్చిన కృపను గురించి మనం తెలుసుకుందాం. ఆది కాండం 6వ అధ్యాయం, ఆది కాండం 6వ అధ్యాయం, పేజీ నెంబర్ 4, 8వ వచనం చదవమ్మా. 8వ వచనం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప నొందిన వాడాయను. అయితే పాత నిబంధన కాలంలో అయితే నోవా కృప నొందిన వాడు అయ్యాను. అయితే కొత్త నిబంధన కాలంలో చూసుకుంటే లూకాసు వార్త మొదటి అధ్యాయం, లూకాసు వార్త మొదటి అధ్యాయం, పేజీ నెంబర్ 49, 30వ వచనం. లూకాసు వార్త మొదటి అధ్యాయం 30వ వచనం. అయితే చదవమ్మా. అయితే మరియా 30వ వచనం, మొదటి అధ్యాయం 30వ వచనం, లూకాసు వార్త. చదవమ్మా. మరియా భయపడకము, దేవుని యందు నీవు కృప నొందితివి. దేవుని యందు కృప నొందితివి అంటే నోవా కాలంలో దేవుడు నోవాకు కృపనిచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటే నోవా ప్రపంచం అంతా కూడా రాజీ పడిపోయి వాళ్ళకి ఎవరికి నచ్చిన తావుని, ఎవరికి నచ్చిన జీవితం,
ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తున్నప్పుడు నోవా కుటుంబం ఒక్కటే దేవుని మాటకు నోవా ఒక్కడే దేవుని మాటకు లోబడ్డాడు. నోవా ఒక్కడే దేవునికి విధేయుడై ఉన్నాడు. నోవా ఒక్కడే దేవుని మాట చెప్పింది చెప్పినట్టుగా జరిగిస్తూ వచ్చాడు. నోవాకు అందరిని పెట్టి దేవుడు కృపనిచ్చాడు. నోవా ఎప్పుడు కూడా దేవునికి లోబడి ఉండటం వల్ల ఆ కృపనందిన వాడయ్యాడు. అది కొత్త నిబంధన కాలంలో చూసుకుంటే మరియ కూడా పెళ్లి కాకుండా ఏ స్త్రీ కూడా గర్భం దాల్చడం అనేది అది లోకంలో ఎంత భయంకరమైన నిందంటే లోకమంతా ఏకరీతిగా ఉండి ఆమెని వెలివేసి అంత గొప్ప భారమైన నింద. అలాంటి నిందను కూడా లెక్క చేయకుండా దేవునికి ఆ నింద మోయటానికి ఆమె ఇష్టపూర్వకంగా అంగీకరించింది. అందుని పెట్టి మరియ కూడా దేవుని యొక్క కృప పొందింది. మరియా అయితే తన నిందను భరించి ఆ నిందను ఇష్టపూర్వకంగా అంగీకరించి దేవునికి తనగా ఇష్టంగా లోబడింది. నోవా కూడా తను ఈ లోకంలో అందరితో పాటు ఉన్నాడు, లోకంలో అందరూ ఉన్నట్టే ఉన్నాడు. కానీ అందరిలాగా అతనిలా జీవించలా. అందరి మధ్యన ఉన్నాడు, అందరితోనూ ఉన్నాడు. కానీ అందరిలాగా నోవా జీవించలా. దేవునికి ఒక ప్రత్యేకమైన జీవితం జీవించాడు. అలా చూసుకుంటే మరి మన కాడికి వస్తే మనం చూసుకుంటే అసలు మనం ఏమైనా మన దగ్గర కృప ఉందా? దేవుడు మనకు కృపనిచ్చాడు ఇవ్వటానికి మన దగ్గర ఏమైనా మంచితనం ఉందా? మనం ఏమైనా లోపడ్డామా దేవుడికి? పోనీ అసలు దేవుడు ఎవరికి కృపనిచ్చాడు? మనకు దేవుడు కృపను ఎక్కడ ఇచ్చాడు అన్న మాట ఎక్కడుంది అనే దాని గురించి మనం ఒక మాట చూసుకుందాం. ఏప్రిల్కు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఏప్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చదవమ్మా. గనుక మనము కనికరింపబడిన సముచితమైన సహాయము కొరకు కృపనొందినట్లు ధైర్యముతో కృపాశ్రయం వద్దకు చేరిదము. మనం ధైర్యముతో కృపాశ్రయం వద్దకు చేరటానికి దేవుడు మన కృపనిచ్చాడు. దేవుడు ఎందుకు కృపనిచ్చాడు? నోవాకు మళ్ళీ మనం ఏమైనా దేవుని కోసం జీవించామా? నోవాకు మళ్ళీ మనం దేవుడి మాట లోబడ్డామా? నోవా చెప్పినట్టుగా చేసినట్టుగా మనం ఏమన్నా దేవుడి కోసం చేశామా? లేదు. మరిలాగా కొన్ని మనం ఏ రకమైన నిందకు పాత్రులుగా మనం తల ఉంచి క్రీస్తు కోసం మనం నిందలకు పాత్రులమయ్యి జీవించడానికి మనం ఇష్టపడ్డామా? మనకు అది కూడా లేదు. అయినా సరే ఆ మహాదేవుడు మనకు ఆ కృపనిచ్చాడు. కృపాసహితం ఆయన కృపాసింహాసనం దగ్గరికి మనం ధైర్యంగా వెళ్ళటానికి అనుమతి ఇచ్చాడు. దేవుడిని కృపను అడుక్కోవడానికి మనం అడుక్కో అవసరంలా. దేవుని దగ్గరికి ధైర్యంగా వెళ్ళటానికి దేవుడు నీకు నాకు ధైర్యం కలిగించాడు. మన దగ్గర ఏ మంచితనము లేదు, కానీ దేవుడు మాత్రం నీకు నాకు ఇష్టపూర్వకంగా మనసు పూర్తిగా అంగీకారంగా ఆయన కృప నీకు నాకు ఇచ్చాడు. ఆయన కృపనిచ్చి ఆయన సన్నిధికి ఆయన కృపాసాయం దగ్గరికి మనం ధైర్యం కలిగి భిక్షగాళ్ళలాగా భయపడుతూ బతిమాలుతూ దేవుడిని అడిగేదాన్ని కాదు మనల్ని ఆయన ఏర్పరచుకున్నది. ఆయన ఇష్టంగా ప్రేమించాడు కాబట్టి ఆయన కృపాశ్రయం నీకు నాకు ఆ కృపాసింహాసనం దగ్గరికి ధైర్యం కలిగి వెళ్ళటానికి నీకు నాకు అనుమతి ఇచ్చాడు. అయితే ఆ కృప వల్ల మనం ఏమి పొందాము అనే మాటలు ఒక 5 మాటలు ధ్యానించుకుని తర్వాత దేవుణ్ణి స్తుతిద్దాం. మనకు తెలుసున్న వాక్య భాగమే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఇది మనందరికీ తెలిసిన వాక్యం. తరచూ మనం దీన్ని వాడుతూ ఉంటాం. వారంలో 1-2 సార్లు వాడుతూనే ఉంటాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదవమ్మా. నీవు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. దేవుడు మనము పాప జీవితంలో జీవిస్తున్నప్పుడు, పాపంగా ఉన్నప్పుడు, మనకు ఏ యొక్క అవకాశము లేనప్పుడు, మనం రక్షించుకోలేని స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుడు నీకు నాకు ఆయన కృపను ఇచ్చి
రక్షణను వరంగా ఇచ్చాడు. ఆ మహాదేవుడు ఆయన రక్షణను వరంగా ఇచ్చాడు. ఆయన కృప వల్ల మనం రక్షింపబడ్డామే కానీ మనం చేసిందంటూ ఏమీ లేదు. దేవునికి విధేయతలుగా మనం జీవించామా, దేవుని న్యాయంగా మనం జీవించామా, దేవునికి మనం అనుకూలంగా ఆయన చెప్పినట్టు చెప్పి చేతల్లో మనం జీవించామా, మనం ఎలా జీవించినా సరే ఆ దేవుడు ఆయన రక్షణ మనకి ఇచ్చాడు. ఎందుకు మనకు ఆ రక్షణ ఇచ్చాడు అంటే ఆయన కృప ద్వారా రక్షణ మనకు వచ్చిందే కానీ మనకు లేకపోతే రక్షణ లేదు. దేవుడు ఆ కృప ద్వారా మనం రక్షింపబడ్డాం. చూడండి, మనం ఏ క్రియ మనం చేయాల, మనం ఏ మంచిదనం చేయాల. చూడండి, ఇప్పుడు ఈ శ్రావణ మాసం జనం మాలలు వేసుకుని కొంతమంది గుళ్ళకి వెళ్తారు, కొంతమంది కాళ్ళు నడుకుని చింతపతి వెళ్తారు, విజయవాడ వెళ్తారు. ఇలా మనం ఏమీ చేయాల, మనం దేనికి త్యాగం చేయాల. ఏ త్యాగము చేయకపోయినా దేని నిమిత్తము దేవుని కోసం నాకు నేనుగా నీకు నువ్వుగా మనం ఏమీ చేయకపోయినా సరే ఇష్టపూర్వకంగా ఆయన కృపను పెట్టి మనం రక్షింపబడ్డాం. ఇందుని పెట్టి దేవుణ్ణి మనం స్తుతించాలి, మనకు రక్షణ లేని సమయంలో ఆయన కృప ద్వారా నీకు నాకు రక్షణ ఇచ్చి మనల్ని కాపాడినందుకు దేవునికి ఎంతైనా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. మొదటిగా మనం రక్షింపబడ్డాం. రెండవదిగా రోమేలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం పేజీ నెంబర్ 135. రోమేలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడ్డారు. మనం నీతిగా ఏమీ జీవించాల, మనం దేవుని కోసం ఎంతో కష్టపడిపోయి దేవుని కోసం మనం జీవించేసి దేవుని కోసమే పశ్చాత్తాప పడిపోయి మనం లేము. మనం కేవలం ప్రభావాలను క్షమించని ఒకే ఒక్క మాటకు ఆయన ఏం చేశాడు, ఆయన కృపనిచ్చాడు. కృపనిచ్చి ఆయన కృప ద్వారా మన నీతిమంతులుగా చేశాడు. ఆయన పైబట్ట నీకు నాకు నీతి వస్త్రంగా కప్పాడు. నీతి వస్త్రంగా కప్పి ఏ నీతి లేని మనలోనూ తన తండ్రి ఎదుట నీతిమంతులుగా చూపించుకోవడానికి ఆయన కృప ద్వారా మన నీతిమంతులను చేశాడు. మనలో ఏ నీతి క్రియ లేదు, ఏ మంచి పనులు లేవు, ఎవరికి ఏ సహాయం చేసే మనస్తత్వం మనకు లేదు. మనం చేసిన తప్పునే మనం ఒప్పుకోక మనం చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఇంకొక 4 తప్పులు చేస్తూ ఉంటాం. కానీ ఏ పాపము లేని మహానీయుడు మనకు ఆయన పైబట్టను నీతి వస్త్రంగా నీకు నాకు కప్పి తండ్రి ఎదుట మనం నీతిమంతులుగా నుంచోబెట్టాడు. అందును బట్టి దేవుణ్ణి మనం ఎప్పుడూ కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవునికి ఏ విధంగా మనం కృతజ్ఞత కలిగి ఉండాలంటే ఏ విధంగా చూసినా సరే మనకు ఏ మంచితనము లేనప్పటికీ, ఎవరికి ఏ యొక్క నీతి లేనప్పటికీ మన నీతిమంతుల్ని చేశాడు. తన తండ్రి ఎదుట చూపించడానికి, తన తండ్రి ఎదుట నిలబెట్టడానికి నీతిమంతులుగా నీ మీద నా మీద నీతి వస్త్రాన్ని కప్పి ఆయన తన ఎదుట నుంచోబెట్టుకున్నాడు. మొదటిగా రక్షణ ఇచ్చాడు, రెండవదిగా నీతిమంతులుగా చేశాడు. ఇందుని బట్టి దేవుణ్ణి మనం స్తుతించాలి. మూడవదిగా యెర్మీయా గ్రంథం 31వ అధ్యాయం పేజీ నెంబర్ 654. యెర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం. 31:3. చాలా కాలము కిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక ఇడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఆయన శాశ్వతమైన ప్రేమ చూపిస్తున్నాడు. ఇవాళ నుండి రేపు పోయే ప్రేమ కాదు, ఎల్లుండి నుండి అవతల నుండి మాయమైపోయే ప్రేమ కాదు. శాశ్వతంగా అంటే ఎప్పుడు నిత్యము మనం ఎలాగున్నా సరే ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ ఎంతో విలువైంది, ఆయన ప్రేమకు వెలగట్టలేనిది. ఏ యొక్క
ఆశించి కానీ, బహుమతుల గురించి కానీ, పేరు ప్రతిష్టల గురించి కానీ, ఆయన కానుకల గురించి కానీ మనం ప్రేమించాల. ఆయన ప్రేమ ఎట్టిదంటే నిష్కలంకము లేని ప్రేమ, కపటము లేని ప్రేమ, యథార్థమైన ప్రేమ, ఎప్పుడు మార్పు రాని ప్రేమ, నిరంతరము నీతో నాతో ఉండే ప్రేమ. మనం ఆయన సన్నిధికి ఉన్నా లేకపోయినా, ఆయనతో పాటు ఉన్నా లేకపోయినా, ఆయన మనం ప్రేమించకపోయినా ఆయన మాత్రం నన్ను ఎంతో బాగా భారంగా ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమిస్తున్న మాలనే నీకు నాకు కృపనిచ్చాడు. ఆ కృపను పెట్టే ఆయన శాశ్వతమైన ప్రేమ నీకు నాకు ఇచ్చాడు. ఆ కృపను పెట్టే శాశ్వతమైన ప్రేమను నీకు నాకు పంచాడు. ఆయన ప్రేమ లేకపోతే మనం ఎక్కడుండేవాళ్ళం? మనం అందరిలాగానే ఊళ్ళో అందరూ తిరిగినట్టుగానే మనం ఊళ్ళో పట్టుకుని తిరుగుతూ ఉండేవాళ్ళం. ఊరు పట్టుకుని లోకంలో తిరుగులాడుతూ ఉన్న నన్ను తీసుకొచ్చి ఆయన ప్రేమ పంచి మనల్ని ఆయన పరిశుద్ధుల్లో కూర్చోబెట్టాడు, పరిశుద్ధుల సావాసంలో కూర్చోబెట్టాడు. ఆయనతో పాటు ఆయన యొక్క ఆయన సింహాసనం యొద్ద నీకు నాకు సింహాసనం వేసి కూర్చోబెట్టాడు. ఎందును పెట్టి? ఆయన కృపను పెట్టి మనల్ని ప్రేమించాడు, రక్షించాడు, నీతిమంతులుగా తీర్చాడు. ఆయన శాశ్వతమైన ప్రేమ ఇచ్చాడు. ఆ ప్రేమకు వెలకట్టలేని ప్రేమ, ఆయన ప్రేమ లోతు తెలియని ప్రేమ, అంతు చిక్కని ప్రేమ. అలాంటి ప్రేమ ఆయన దగ్గర ఉంది. ఆ ప్రేమ నీకు నాకు ఇచ్చాడు. అందును పెట్టి దేవుని మనం ఆరాధించాలి, అందును పెట్టి దేవుని మనం స్తుతించాలి. దేవుని ఎందుకు పెట్టి మనం స్తుతించాలి అంటే, దేవుడు ఆయన కృపనిచ్చి మనకు చేసిన మేళ్ళులో అనేక రకమైన మేళ్ళు ఉన్నాయి. అందును పెట్టి దేవునికి మనం ఎప్పుడూ కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. నాలుగవదిగా 2 తిమోతికి రాసిన పత్రిక 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న అందుచేత కృపచేత బలవంతులు కమ్ము. నా కుమారుడా, క్రీస్తు యేసునందు కృపచేత బలమునందు. ఏ బలం పొందాలి? లోకంలో దెబ్బలాడుకోవడానికా? లేకపోతే మనం బలంగా కష్టపడి పని నెరవేర్చడానికా? లేకపోతే మనం 3 పూట్ల 4 పూట్ల పనులు చేసుకోవడానికా? ఏ బలం పొందాలి? ఆత్మీయ బలం పొందాలి. దేవుని కృపచేత మనం ఈ లోకాన్ని జయించలేని బలం పొందాలి. ఈ లోకాన్ని నేను జయించలేము కాబట్టి ఈ లోకాన్ని సైతాన్ని ఎదిరించడానికి మనం బలం పొందిన వారమై ఉండాలి. ఆ బలం ఎవరి దగ్గర ఉంది? యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఉంది. యేసుక్రీస్తు కృపకి మనం పాత్రలమైతే ఆ కృప మనకి ఇచ్చాడు కాబట్టి ఆ కృపను పెట్టి మనం బలం పొందాలి. కానీ మనంగా ఈ లోకాన్ని కానీ అపవాదిని కానీ మనం జయించలేం. అలాంటి బలం నీ దగ్గర నా దగ్గర లేదు. మన దగ్గర ఉన్న బలం అంతా ఏంటి? పనికి మాలిన బలం. ఈ లోకంలో కొట్లాడటానికి, ఈ లోకంలో పనుల కోసం, ఈ లోకంలో చూసుకోవడానికి, ఈ లోక మర్యాదలు పెంచుకోవడానికి వీటికి పనికి వచ్చే బలమే. కానీ ఆత్మీయత బలం మన దగ్గర లేదు. కానీ ఆయన దేవుడు ఆయన కృపను పెట్టి మనం బలం పొందిన వారమయ్యాం. ఆయన కృపను పెట్టి మనం బలం పొంది అపవాదిని జయించడానికి, లోకాన్ని జయించడానికి మనం సిద్ధపడ్డాం. అలాంటి బలం దేవుడు నీకు నాకు ఇచ్చాడు. ఎందును పెట్టి ఇచ్చాడు? ఆయన కృపను పెట్టిచ్చాడు. ఆయన కృపను పెట్టిచ్చాడు. అలాగే 5వదిగా 1 కొరింథీ 15వ అధ్యాయం 10వ వచనం. 15వ అధ్యాయం 10వ వచనం చదవమ్మా. ఆయనను నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే
అయి ఉన్నాను. మనం ఇప్పుడు ఏమై ఉన్నామో అది దేవుని కృప వల్ల అయి ఉన్నాం. ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నాం, ఒకప్పుడు ఏ స్థితిలో ఉన్నామో ఇదంతా కూడా మనకు మనంగా చేసుకున్నది కాదు. మనగా మనం ఏమీ చేయలేం. మనం అనుకోవచ్చు, నేను ఎంతో కష్టపడి ప్రయోజకుడిని అయ్యాను, నేను ఎంతో కష్టపడి బరువు బాధ్యతలన్నీ నా మీద వేసుకుని నేను ఎంతో నా కుటుంబాన్ని కట్టుకుని నేను ప్రయోజకురాలను అయ్యాను అని మనం అనుకోవచ్చు. కానీ అదంతా కూడా దేవుని కృప వల్ల అలా జరిగిందే కానీ, లేకపోతే మన స్థితిగతులు ఏంటో మన అందరికీ తెలుసు. కానీ ఆ స్థితి నుంచి దేవుడు ఈరోజు ఏ స్థితికి తీసుకొచ్చాడు అన్నది మనకు బాగా గమనిక ఉండాలి, ఆలోచన కలిగి ఉండాలి. మనం దాన్ని గుర్తు చేసుకోవాలి. గత కాలంలో మనం ఎన్నో సమస్యల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, లోకములో చుట్టుకుపోయి ఇరుక్కుపోయి మనం బయటికి రాని స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుడు ఆయన మహాకృపను పెట్టి వాటిలన్నిటి నుంచి మనల్ని విమోచించి మనల్ని విడిపించి ఈరోజు మనకు ఒక స్థాయినిచ్చి ఆయన మందిరంలో కూర్చోబెట్టుకునే, ఆయన పరిశుద్ధుల సావాసంలో నన్ను కలిపి కూర్చోబెట్టుకోవడానికి ఆయన కృపనిచ్చాడు. ఈరోజు మన స్థితి ఏమిటి? పరిశుద్ధుల సావాసంలో ఉండే స్థితినిచ్చాడు. ఇది మన స్థితి. మనకు ఆ యోగ్యత ఉందా? మనకు ఆ అర్హత ఉందా? మన దగ్గర ఏమీ దేవుని పరిశుద్ధులలో, దేవుని సంఘంలో కూర్చునే యోగ్యత ఏమీ మనకి లేనప్పటికీ ఆ దేవుని ఆయన కృప ద్వారా మనం ఇవాళ ఏమై ఉన్నామో పరిశుద్ధులుగా ఆయన సావాసంలో కూర్చోబెట్టుకోవడానికి అయి ఉన్నాం. మనం ఈరోజు ఏమై ఉన్నామో అది దేవుని కృప వల్లే మనం అలా అయి ఉన్నామే. కానీ మన మంచితనం కానీ, మన గొప్పతనం కానీ, మన నీతి కానీ, మన దగ్గర మన ప్రేమ కానీ ఏమీ మన దగ్గర లేవు. ఇవన్నీ కూడా దేవుడు నీకు నాకు అనుగ్రహించినవే. దేవుని మహాకృపను పెట్టి మనకి ఇవన్నీ కూడా ఆయన సంకల్పం చొప్పున జరిగిస్తూ మనల్ని కాసి కాపాడుతూ సురక్షితంగా ఆయన కృప ద్వారా ఈరోజు ఆయన పరిశుద్ధుల్లో కూర్చోబెట్టాడు. ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలోనే దేవుడు మనం ఎంతో ఉన్నతగా పెంచుకున్నాడు. మొదటిగా మనం ఏం చూసుకున్నాం? రక్షణ పొంది ఉన్నాం. రెండవదిగా ఏం వినలేదా అప్పటి వరకు? రెండవదిగా దేవుడు కృప ద్వారా మనం రెండవదిగా ఏం పొందాం? నీతిమంతులుగా చేశాడు. మూడవదిగా ఆయన శాశ్వతమైన ప్రేమను పంచాడు. నాలుగవదిగా బలవంతులను బలపరిచాడు. ఐదవదిగా ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిని మనం గుర్తెరగటానికి ఆయన కృపనిచ్చాడు. ముగించే ముందు ఇంకొక మాట చదువుకుని తర్వాత ముగిందాం. మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 13వ వచనం. మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 13వ వచనం చదవమ్మా. కాబట్టి మీ మనసులను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు గొప్ప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి. దేవుడు ఆల్రెడీ మనకు కృపనిచ్చాడు. కానీ ఆయన వచ్చేటప్పుడు సంపూర్ణ కృపను తీసుకొస్తున్నాడు. నీకు నాకు సంపూర్ణ కృపను, ఇంక దానికి మించిన కృప ఇంకా ఏమీ లేదు. సంపూర్ణ పూర్తిగా ఆయన దగ్గర ఉన్న కృపంతా నీకు నాకు ఇచ్చేశాడు, తీసుకొస్తున్నాడు. అంటే దానికి అర్థం ఏంటి? మనలో చిన్న చిన్న లోపాలు ఉన్నా, పొరపాట్లు ఉన్నా ఆయన కృప ద్వారా వాటిలన్నింటినీ కూడా సరిచేయటానికి ఆయన ఇష్టపడ్డాడు. మనం అనుకుంటున్నాం, నేను కాబట్టి దేవుడి మందిరానికి వస్తున్నాను, నేను కాబట్టి దేవుడి మందిరంలో కూర్చున్నాను. మనం దేవుడి మందిరానికి వచ్చినా, దేవుడి మందిరానికి రాకపోయినా, దేవుడిని మనం ప్రేమించినా, మనం ప్రేమించకపోయినా ఆయన మాత్రం మనం ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ ఎప్పుడు తప్పిపోయిన ప్రేమ, ఎప్పుడు శాశ్వతమైన ప్రేమ. అలాగే ఎప్పుడు కూడా నీకోసం నా కోసం ఆయన ప్రేమతో ఎదురు చూస్తూ ఉన్నాడు. కొన్ని కాలం పోయిన తర్వాత నువ్వు మందిరానికి రాకోకుండా బేస్మెంట్ కూర్చుని, కొన్ని రోజులు పోయిన తర్వాత, కొంతకాలం అయిన తర్వాత నీకు ప్రాణాపాయం వచ్చినప్పుడో, ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడో, ఓ ప్రభు అంటే మళ్ళీ ఆయన నిన్ను ప్రేమించి ఆయన దగ్గర చేర్చుకుంటాడు. ఇందుని పెట్టి దేవుని మనం ఆరాధించాలి, ఇందుని పెట్టి దేవుని మనం స్తుతించాలి. దేవుని ఎందుని పెట్టి మనం స్తుతించాలి అంటే చూసుకుంటే అనేకమైన కారణాలు ఉన్నాయి. కానీ ఆ మహాదేవుడు ఆయన కృప ద్వారా మన అనేకమైన విషయాల్లో దేవుడు మనల్ని కాచుకుంటూ వచ్చాడు. 5 విషయాలు మనకు దేవుడు బయలుపరిచాడు. ఆ 5 విషయాల్లో దేవుడు మనల్ని
రక్షించాడు, నీతిమంతులుగా తీర్చాడు, బలపరిచాడు. తర్వాత శాశ్వతమైన ప్రేమనిచ్చాడు. మనం ఏ స్థితిలో ఉన్నామో, ఏ స్థితి నుంచి ఏ స్థితికి తీసుకొచ్చాడో ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుని దేవుని స్తుతిద్దాం. ఉన్న సమయాన్ని తీసుకుంటారు.